ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉన్నారు రామ్ చరణ్ గారు? ఎలా ఉన్నారు? యా రామ్ చరణ్ గారు చాలా బాగున్నారు. జాన్వి కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ చాలా బాడీ బిల్డ్ చేశారు అండ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. జాన్వి బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది. జాన్వి కూడా క్యూట్ గా ఉంది. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫ్యామిలీస్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఆల్ ఏజ్ గ్రూప్ కి. అన్ని బాగున్నాయి. యా నాకు యాక్షన్ సీన్స్ చాలా నచ్చాయి. యా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా మంచిగా అనిపించాయి నాకు. యా కొంచెం స్లోగా ఉంది, బట్ టైం యా కొంచెం స్లో అనిపించింది, బట్ టైం బట్టి మూవీలోకి వెళ్ళిపోవచ్చు. బాగుంటది. యా కాన్సెప్ట్ అయితే ఎప్పుడు చూసినట్లేదు, కొంచెం అయితే కొత్తగానే ఉంది. బట్ స్టిల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, లవ్ స్టోరీ కానీ యాక్టర్స్ కానీ చాలా బాగా అనిపించారు. యా ఏమో అందరూ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎలా అనిపించింది మ్యామ్ పెద్ద మూవీ? మూవీ చాలా బాగుందండి. వర్త్ వాచింగ్, అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. పర్సనల్ గా నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఇట్ ఈస్ మోర్ దెన్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే లైక్ మీరు చూస్తే ఇంకా మీకు బాగా నచ్చుతుంది. అంటే చాలా మంది బుచ్చిబాబు గారి మీద డౌట్ పడ్డారు, పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేకపోతాడేమో అని. లేదు చాలా బాగా హ్యాండిల్ చేశారు. జాన్వి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? డాన్స్ మూవ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే బయట హిట్, బట్ లోపల వీడియో సాంగ్స్ డాన్స్ మీకు తెలుసు కదా. సినిమాలో మీకు నచ్చింది బాగా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా ఎంత వరకు కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? కలెక్షన్ గురించి నాకు తెలీదు, బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ మూవీ. సూపర్. జాన్వీ కపూర్ వాళ్ళిద్దరు జోడీ బాగుంది. సో ఓవరాల్ గా రామ్ చరణ్ గారికి హిట్ పడినట్టేనా? ఒక డైలాగ్ చెప్పు పెద్ద నుంచి. మరి సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ బాగున్నాయి. డాన్స్ బాగుంది. స్టోరీ ఏంటి అసలు? స్టోరీ బాగానే ఉంది. సో ఓవరాల్ గా హిట్ పడ్డదా? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలు. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా 500 కోట్లు వస్తుంది పక్కా. ఆఫ్టర్ 2 ఫ్లాప్స్ బాస్ ఇస్ బ్యాక్. అతని డాన్స్ వేరే, అతని యాక్టింగ్ 3 రకాల యాక్టింగ్ చేస్తాడు. రెస్లింగ్ యాక్టింగ్ చేస్తాడు, క్రికెట్, మళ్ళా రన్నింగ్. యూత్ కి అనేది కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది ఉంది, ఆ సినిమా వల్ల వస్తుంది పక్కా. వేరే లెవెల్. జై రామ్ చరణ్. సినిమాలో హైలైట్స్ ఏంటంటే అతను చేంజ్ అవ్వడం, అది వేరే లెవెల్. అది ఏ సినిమా అయినా 3 గంటల 15 నిమిషాలు ఆడదు, కానీ ఈ సినిమా ఆడిందంటే అది వేరే లెవెల్. సూపర్ బ్రో, సూపర్. సాంగ్స్ సూపర్, డైరెక్షన్ సూపర్. ఇరుక్కు సినిమా, ఇరుక్కు బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ గారు బాగుంది, రియలిస్టిక్ గా ఉండింది. ఓకే, రియలిస్టిక్ బాగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏఆర్ రెహమాన్ బాగుంది. మూవీ చాలా లాగ్ ఉందంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. జాన్వి గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆమె క్యారెక్టర్ కూడా చాలా షార్ట్ ఉంది, బట్ బాగుంది. చిక్రీ చిక్రీ సాంగ్ వస్తుంది. 5 out of 8 ఇస్తారు. 3.5. ఓవరాల్ గా హిట్ పడినట్టు. నాట్ క్లియర్. సినిమా ఎలా అనిపించింది మేడం? ఓకే ఓకే అండి. అంటే ఏం కూడా చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఎలా చేసింది? నేషనల్ అవార్డు వస్తుంది. డెఫినెట్ గా వస్తుందండి. నేషనల్ అవార్డు అయితే జాన్వీ కపూర్ ఎలా నేషనల్ అవార్డు అయితే డెఫినెట్ గా వస్తుంది మూవీ. ఓవరాల్ గా మూవీకి 5 out of 10 ఇస్తారు. 4 వరకు ఇవ్వచ్చు. రామ్ చరణ్ గారు అంటే చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రా లెవెల్ అండి. చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ మూవీ. చాలా సూపర్. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది, డాన్స్ కూడా, స్టెప్స్, ప్రతి సాంగ్ లో కూడా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డాన్స్, స్టెప్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అండి. డైరెక్షన్, మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా ఉంది. అల్టిమేట్లీ సూపర్ ఉందండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్ని మంచిగా ఉన్నాయి, చూడొచ్చు. మూవీలో మైనస్ అంటే ఏం చెప్తారు? ప్లస్
మూవీ మైనస్ ఏం లేదు, అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు, హీరో అంతా డైరెక్షన్ కూడా అంతా బాగుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎట్లా బాగుంది. డైరెక్టర్ విశ్వబాబు గారిది అంటే ఎలా మార్పులు ఉందా అంటే ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఒక జానకి కపూర్ ఆమె పెద్ద ఏమున్నది, ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏమున్నది. నీకు అంటే పెద్ద సినిమాలో నీకేం నచ్చింది అంటే కొన్ని స్ట్రగుల్స్, వన్ స్ట్రగుల్స్, హీరో స్ట్రగుల్స్ మళ్ళా రావడం అట్లా. అది ఇప్పుడు చాలా ప్లేయర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు కథ అంటే ఎలా చూపించాడా ఏ ఇప్పుడు కథ? క్రికెట్ కుస్తీ దీని గురించి కదా అంటే ఇన్స్పిరేషన్ బయట బయట ప్లేయర్స్ ఏమి ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఫైనల్ చూడొచ్చు అంటే చూడొచ్చు ఇట్టే.